రక్తంలో పెస్టిసైడ్ విషం పేరుకుపోతోందా? అన్నదాతల ఆరోగ్యంపై విష రసాయనాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయా? 500 మంది రైతుల శాంపిళ్లలో దారుణ విషయాలు వెలుగు చూశాయా? భవిష్యత్తులోనూ అన్నదాతలకు మరింత ముప్పు పొంచి ఉందా? రైతుల ఆరోగ్యంపై వ్యవసాయ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారా? వాచ్ ఏబిఎన్ స్పాట్లైట్. విచ్చలవిడిగా ఉపయోగిస్తున్న రసాయనాలు ఓవైపు తినే తిండిని విషపూరితం చేస్తూ ఉండగా మరోవైపు రైతుల ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పొలాలలో ఏటా పురుగుల మందు వాడకం పెరగడంతో రైతులు అనేక రకాల వ్యాధులకు గురవుతున్నారు. అలర్జీ, అల్జిమర్స్, స్కిన్ ఎలర్జీ, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, దాంతో పాటు ఉస్మానియా బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ సైంటిస్టుల పరిశోధనల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. రైతుల రక్తం, మూత్ర నమూనాలలో పదుల సంఖ్యలో భయంకరమైన వ్యాధుల బారిన పడే లక్షణాలు కనిపించినట్లు రీసెర్చ్ లో తేలింది. వీటన్నింటిపై ఇటీవలే ఎల్సీవీఆర్ అనే డచ్ మ్యాగజైన్ ఒక కథనం పబ్లిష్ చేయడంతో దారుణ నిజాలు బయటపడ్డాయి. ఈ క్రమంలో రైతుల ఆరోగ్యంపై వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. మా రైతులకు కొందరికి అవగాహన లేదు. ఇలా చేయడం వలన మనిషి ఇప్పుడు మంచిగా ఉంటాడు కానీ రాను రాను దీర్ఘకాలిక వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు కానీ బాగా సంభవించే అవకాశం ఉన్నది. కనుక ఇట్లాంటివి మాకు కొన్ని అవగాహనలు కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే పెద్ద ఎత్తున పంటలు పండుతున్నాయి. ముఖ్యంగా గడిచిన 10 ఏళ్లలో వరి ధాన్యం 1 కోటి మెట్రిక్ టన్నులు దాటింది. అయితే వివిధ పంటల కోసం వాడుతున్న పెస్టిసైడ్స్ లలో విషపూరిత రసాయనాలు రైతుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. తెలంగాణలోని 3 జిల్లాల్లో 500 మంది రైతుల బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ను సేకరించి వాటిని పరీక్షించారు. పురుగుల మందు ప్రభావానికి లోనైన వారిలో మొత్తం 341 మంది రైతులు ఉండగా ఏ ప్రభావం పడని రైతులు 152 మంది ఉన్నారు. 2021-23 మధ్య ఈ రక్త పరీక్షలు నిర్వహించారు. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసున్న రైతుల నమూనాలలో 11 రకాల పెస్టిసైడ్స్ తో పాటు 28 రకాల వేర్వేరు పురుగుల మందు అవశేషాలను గుర్తించారు. ప్రాణాంతకమైన అవశేషాలలో కౌమాఫామ్, ఫినామిఫామ్, డిక్లోబస్, మెథామిడోపాస్, మోనోక్రోటోపాస్ ఉన్నాయి. పురుగుల మందులు చల్లుతున్నప్పుడు పిచికారీ చేసే సమయంలో కొందరు రైతులకు ఊపిరి సరిగ్గా ఆడటం లేదని, ఛాతి నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, వాంతులు కావడం లాంటి లక్షణాలు ఉన్నాయని రీసెర్చ్ లో వెల్లడైంది. మరికొందరు రైతుల కంట్లో దురద, కళ్లు మసకబారినట్లు అనిపించడం, తలనొప్పి, తల తిరగటం, నడుస్తుంటే బ్యాలెన్స్ తప్పడం, కండరాల నొప్పి లాంటి బలహీనతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐస్ బర్నింగ్ అంటే కళ్ళు మండడం, స్కిన్ కూడా మండడం, తర్వాత స్కిన్ మీద ర్యాషెస్ రావడం, బ్లిస్టర్స్ అంటే బొబ్బలు రావడం, అలాగే వామిటింగ్ సెన్సేషన్ రావడం, తిప్పడం, తర్వాత మోషన్స్, ఇవన్నీ జరుగుతాయి. ఇమీడియట్ ఎఫెక్ట్స్. అప్పుడప్పుడు దీనివల్ల డెత్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, మరణం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. అలాగే దీర్ఘకాలం ఎఫెక్ట్స్ ఏముంటాయంటే తర్వాత క్యాన్సర్ రావచ్చు, బాడీ అంతా వీక్ అవుతుంది, నరాలు కూడా వీక్ అయిపోతాయి, తర్వాత ఊపిరితిత్తులల్లా నంజు నిమ్ము చేరుతుంది, నీరు కూడా రావచ్చు, దగ్గు, మొస, ఇవన్నీ దీర్ఘకాలంగా రైతులకు ఎఫెక్ట్ కావచ్చు. తెలంగాణలో వరి, పత్తి, మిర్చి, ఇతర పంటలకు చీడపీడలు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో రైతులు పెస్టిసైడ్స్ ను అధికంగా వినియోగిస్తున్నారు. పంట దిగుబడిని, లాభాలను పెంచుకోవడానికి వాణిజ్య పంటలను సాగు చేస్తూ మితిమీరిన పురుగుల మందులను పిచికారీ చేస్తున్నారు. అయితే రైతులకు తగినంత అవగాహన లేకపోవడాన్ని సైంటిస్టులు గుర్తించారు. గ్లౌజులు వేసుకోకపోవడం, కళ్లకు అద్దాలను పెట్టుకోకపోవడం, సురక్షితం కాని పద్ధతిలో ఎరువులు నిల్వ చేయడం లాంటి పరిస్థితులతోనే రైతులు అనారోగ్యం బారిన పడుతున్నారని నిగ్గు తేల్చారు. ఎరువుల మందులు చల్లేటప్పుడు రైతులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవటంతో వారి శరీరమంతా విషపూరితంగా మారుతోంది. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో రైతుల రక్తంలో పలు రకాల విషాలు పేరుకుపోయి ఉన్నాయని సైంటిస్టులు చెప్పటం విస్మయాన్ని కలిగిస్తోంది. ఇప్పటికైనా ఎరువుల మందులు చల్లేటప్పుడు రైతులు కనీస జాగ్రత్తలు తీసుకునేలా ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ప్రభుత్వం, అధికారులు ఏం చేస్తారో, రైతుల జాగ్రత్త పట్ల ఎలాంటి అవగాహన సదస్సులు పెడతారో చూడాలి. వీడియో జర్నలిస్ట్ కుమార్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి నుంచి.